నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో ఏ మనిషిని కదిలించినా ముందుగా అప్పుల బాధ గురించి, లక్ష్మీదేవి గురించి చాలా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఈ కార్తీక మాసం ఇప్పుడు ఎండ్ అవుతున్న దశలో అప్పుల బాధ నుంచి బయటపడాలంటే ఏదైనా రోజు ఉందా? తప్పకుండా అమ్మ. కార్తీక మాసం అంటేనే మనకు ఎంతో పరమ పవిత్రమైనటువంటి మాసం, అందరికీ తెలుసు. చూస్తుండగానే కార్తీక మాసం వెళ్ళిపోయింది, కళ్ళ మూసి తెరిచే అంతలా. సో ఈ కార్తీక మాసంలో అత్యంత అద్భుతమైనటువంటి మీరు అన్నటువంటి లక్ష్మీ యోగం ఏర్పడబోతుంది. ఖచ్చితంగా ఈ లక్ష్మీ యోగం ద్వారా ఆర్థికంగా కావచ్చును, ఆరోగ్యంగా కావచ్చును, వివాహపరమైనటువంటిది కావచ్చును, అప్పుల బాధ లైక్ ఏదైనా కూడా మనము ఖచ్చితంగా కూడా చేసుకునేటువంటి, ఎంత చేసుకుంటే ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా మన స్తోమత మేరకు, మన శక్తి మేరకు ఉండి కూడా లోభత్వం అనేటువంటిది చూపించకుండా ఈ రోజు నాడు మీరు చేసుకునేటువంటి రెమెడీస్, మొదటిది అభిషేకం, రెండవది జస్ట్ ఆ నామాలు చదవడం, అర్చన, మూడవది హోమము, నాలుగవది వచ్చేసి దానం. ఇందులో మీకు ఏది అయితే అనుగుణంగా ఉంటుందో అదే మీరు చేసుకోండి. అది ఏమిటి మరి ఎట్లా అనేటువంటి క్వశ్చన్ మార్కుకు 18వ తారీఖు 18వ తారీఖు మంగళవారం. 18 కూడితే ఎంత అవుతుంది? 9. నెంబర్ 9 సంఖ్య ఎవరిది? కుజుంది. మంగళవారం అంటేనే మనకు కుజునిగా చెప్పుకునేటువంటి రోజు. భౌమ వాసరే అంటే కుజునికి సంబంధించినటువంటి రోజు. ఇంకొక అద్భుతం ఏమిటి అంటే స్వాతి నక్షత్రం ఉంది ఈరోజు. మంగళవారము, కార్తీక మాసము, స్వాతి నక్షత్రము, ఇది విడిచిపెట్టుకోలేనటువంటి రోజు. ఇది మనం పూర్వజన్మ కర్మ దోష ఫలసిద్ధ్యర్థం అనేటువంటి సంకల్పం. నాకు ఇది కావాలి, అది కావాలి అనేటువంటిది ఏది పెట్టకుండా జస్ట్ నేను చేసుకున్నటువంటి, తెలిసి తెలవక చేసుకున్నటువంటి కర్మదోష నివారణ సిద్ధ్యర్థం యథాశక్తి పూజ కరిష్యే. అది అర్చన చేసుకుంటారా, అభిషేకం చేసుకుంటారా, హోమం చేసుకుంటారా, ఇంట్లోనే మీరు నామాలు చదువుకుంటారా, మీ ఇష్టము. అయితే మరి ఏం నామాలు, ఏం పూజ, ఎవరికి పూజ అంటే మంగళవారము కుజుడు అని చెప్పడం జరుగుతున్నది. జంట నాగులకు అభిషేకము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పసూక్తంతో అభిషేకము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కడైనా కళ్యాణం జరిగితే అక్కడ సంకల్పంలో మన గోత్రనామాలు, ఆ కళ్యాణాన్ని చూడడం. రెండవది హోమము, రుణ విమోచన హోమము, అంటే అంగారక రుణ విమోచన హోమము. ఇది ఈ రోజు నాడు ఎక్కడైనా జరిగినా చేసుకున్నా కూడా. ఇక ఇవన్నీ పక్కన పెడితే కేవలము మనకు గూగుల్లో కొడితే వస్తుంది రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్రము. అంగారకుడు అంటే సాక్షాత్తు ఈశ్వరుని యొక్క కుమారుడు, ఎవరో కాదు. సో ఈశ్వరుని యొక్క అంటే సతీ వియోగం తర్వాత ఆ కోపముతో ఈశ్వరుడు హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. హిమాలయాలే విపరీతమైనటువంటి మంచు, చాలా చల్లగా ఉంటుంది. మరి అక్కడ తను చేసినటువంటి ఆ యొక్క కోపముతో చెమట రూపకంగా భూమిపై పడినటువంటి ఆ బిందువు నుండి ఉద్భవించినటువంటి వాడు కుజుడు. మరి ఆ భూదేవి కుజుడిని తీసుకొని వస్తుంది ఎవరి దగ్గరికి? ఈ యొక్క ఈశ్వరుని వద్దకు. వీడిని ఏం చేయాలి స్వామి అని నవగ్రహాలలో ఒకటిగా వీడిని ఉంచు. ఏదైనా కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయేతు. రుణానికి సంబంధించి, రోగానికి సంబంధించి, భార్యాభర్తలలో ఈగో ఫీలింగ్కు సంబంధించి, కొందరికి తిన్నవా అని అడగాలంటే మోమాటము, ఈగో ఫీలింగ్ రెండు ఉంటుంది. తింటది కదా, ఏంది అడిగేది అని ఒకరికి అనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ భార్యకు కూడా. పాపం పోయి వచ్చాడు, కష్టపడ్డాడు, మరి ఏమైనా తింటావా అని అడుగుదాం, ఆకలి అయితే అడుగుతలే, ఈగో ఫీల్ ఎవరిది వారికే ఉంటుంది. ఇక రెండో విషయం ఏమిటంటే వివాహం చేయాలా,
వివాహం చేసుకుంటాను అనడం వేరు, వివాహం సంబంధం వచ్చింది చేసుకుంటావా అంటే ఇప్పుడు నాకు వద్దు అనడం వేరు, వివాహం ఇంట్రెస్ట్ లేదు అనడం వేరు, పెళ్ళి వద్దనడం. అదే విధంగా ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అనడం వేరు, లేదా ఇట్లా నానుస్తూ ఉంటారు. ఇందులో కూడా కుజుని ఇంపాక్ట్ ఉంటుంది. ఏమిటి? లవ్ రిలేటెడ్. వివాహం జరిగిన తర్వాత కూడా భార్యాభర్తలలో అన్యోన్యత ఉండకపోవడం కానీ, సఖ్యత ఉండకపోవడం కానీ ఉంటుంది. దీనన్నిటికీ కూడా కుజుడే కారకుడు. కొందరికి జాతకరీత్యా కుజుడు బాధకుడు అవుతాడు. బాధకుడు అయినప్పుడు భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేయరాదు. భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిసి రాదు. ఆ భూమి డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, మనం పెట్టినటువంటి అమౌంట్కు తక్కువ రేట్ రావడం కానీ, ఇలాంటివి ఎన్నో జరుగుతుంది. వీటన్నిటికీ సంబంధించి చెక్ పెట్టేటువంటి రోజు మంగళవారం. మాస శివరాత్రి కలిసి రావడం ఒక ఎత్తు, ఉదయం మొత్తము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకొని ప్రదోష కాలంలో ఈశ్వరునికి అభిషేకము. మళ్ళీ ఇది ఉన్నది ఇక్కడ. ప్రదోష కాలం అంటే ఇప్పుడు 4:30 నుండి 5:30 మధ్యలో. ఈ టైంలో ఈశ్వరునికి మనం చేసే అభిషేకము ఏం లేదు, కేవలం పంచామృతాలు తీసుకువెళ్ళి అభిషేకం చేయండి. పంచామృతాలు లేకున్నను చెమ్మ నీళ్లు పోసినా కూడా సరిపోతుంది. కనుక ఆ విధంగా అభిషేకం చేసి బిల్వదళాలను సమర్పించినట్టయితే 100కు 200% స్వామివారు మురిసిపోతాడు. ఎప్పుడైనా ప్రదోష కాలంలో చేసేటువంటి అభిషేకం ఈశ్వరునికి ఎంతో ప్రీతి చెందుతుంది. కనుక ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. కనుక మరి ఈ మాస శివరాత్రి రోజు ఇది మంగళవారం కలిసి రావడము, ఉదయము కొడుకును, సాయంత్రము తండ్రిని. వీటన్నిటితో పాటుగా ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారిని కూడా కొలవండి. అమ్మవారిని కూడా కొలవడం దేనికి అంటే మంగళవారము రావడం విశేషము, స్వాతి నక్షత్రం రావడం విశేషము. వాస్తవానికి మంగళవారాలు, శుక్రవారాలు దుర్గా అమ్మవారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు ఎక్కడైనా. కనుక ఉగ్ర రూపకంగా ఉండేటువంటి అమ్మవార్లు దుర్గా అమ్మవారు, కాళీ అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనము ఇలాంటివి చేయండి. కుదిరితే వస్త్రదానం చేయండి. ఈరోజు వీళ్ళని దర్శనాలు చేసుకోండి, వస్త్రదానం ఇవ్వండి. ఉసిరిక దీపం, ఉసిరికాయ దానిపై కాస్త తొలచి పువ్వొత్తిని వేసి చక్కగా కూడా దీపదానం, ఒక వస్త్రదానము ఇవ్వడం ద్వారా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ రోజు నాడు పప్పును తినకండి. పప్పు, కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, ఎలాంటి పప్పు అయినా కూడా తినొద్దు. కుదిరితే అప్పులను తీర్చండి, అప్పులను తీర్చేయచ్చు, అప్పు చేయకండి, అంతే. సో మంగళవారం మాస శివరాత్రి, అందులోనూ కార్తీక మాసం వచ్చింది కాబట్టి ఈ రోజుని రుణ బాధలు కానీ అష్టైశ్వర్యాలలో ఏది తక్కువైనా కూడా గురుగారు చెప్పిన రెమెడీని ఫాలో అవ్వండి, అంత మంచి జరుగుతుంది. చాలా సంతోషం గురుగారు. మహాదేవ్.